మంజు, సార్, ఏం చేస్తున్నావు? ఈవ్ టీజింగ్ కేసులో కార్పొరేటర్ అబ్బాయి ఉన్నాడు సార్. కేసు కాకుండా అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు సార్. అమ్మాయి వాళ్ళు రిటర్న్గా రాసిచ్చారా? ఎస్ సార్. అయితే ఈ స్టేషన్కి వచ్చాక ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని చెప్పేసాయి. ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళి మాట్లాడుకోమను. అలాగే సార్. అన్నట్టు మంజు, నీకో విషయం చెప్పాలి. ఏంటి సార్? ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి. ఓటర్లకు ఇవ్వడానికి ఇప్పటి నుంచే డబ్బుని రకరకాల మార్గాల్లో వేరువేరు ప్లేసుల్లోకి తీసుకెళ్తున్నారట. అవునా సార్? అవును. ఇప్పుడు మన మినిస్టర్ కూడా డబ్బుని వాళ్ళ మనుషులతో అతని నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకి ఇప్పటికే పంపిస్తున్నాడంట. ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నా దాకా వచ్చింది. మినిస్టర్ ఆటని కట్టించాలి సార్. నీ భర్త కూడా ఆయన రైట్ హ్యాండ్గా ఉంటున్నాడు కదా? ఉంటున్నాడన్నది నిజం సార్. బట్ ఇలాంటి ఇన్లీగల్ బిజినెస్లను, తప్పుడు పనులను ఎంకరేజ్ చేయడు సార్. చేయకపోతే మంచిదే మంజు. బట్ మీ ఆయన మైనస్ ఏంటంటే ఆ మినిస్టర్ గారికి పూర్తి విశ్వాసంగా ఉంటున్నాడు. మీ భర్త మంచోడే కాదన్ను, కానీ వాడు మంచోడు కాదు కదా. అది ఎలా ఉంటుంది అంటే, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నాను అని చెప్పినా కూడా తాగేది పాలు కాదు కల్లే అంటుంది ఈ లోకం. మీ ఆయన పాలు తాగుతున్నాడో కల్లే తాగుతున్నాడో త్వరలో నేనే తెలుసుకుంటాను. బై ది వే, అసలు విషయానికి వచ్చేస్తాను. మంజు, ఆ మినిస్టర్ ఫైల్ని దొంగతనం చేసుండకపోతే అతనికి ఈసారి టికెట్ వచ్చుండేదే కాదు. నువ్వు రాజీనామా చేయడానికి, నేను పూల్ అవ్వడానికి అతనే కారణం. మన ఫోకస్ మొత్తం ఆ మినిస్టర్ మీదే ఉండాలి. ఆ కాన్స్టిట్యూషన్లో ఓటర్కి నోటివ్వకుండా చేయగలిగితే అతను ఓడిపోవడం గ్యారంటీ. రెడ్ హ్యాండెడ్గా మినిస్టర్ని బుక్ చేసేద్దాం. హల్చల్ చేసి అర్థాంతరంగా పోటీలో నుంచి తప్పుకునేలా చేయాలి. ఏమంటావు మంజు? అలాగే సార్. ఆ మినిస్టర్ మీద ఫోకస్ పెట్టు. ఎస్ సార్. మనీ ట్రాన్సాక్షన్లో సత్య గారు ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నారా? ఏంటి వీడు ఇంకా రాలేదు? డ్యూటీ ఉంటే చాలు అమ్మని ఇంటిని మర్చిపోతాడు. ఏంటి వీడు ఫోన్ కట్ చేస్తున్నాడు? రేయ్, ఎక్కడున్నావో తెలియక నీకే ఫోన్ చేస్తున్నాన్రా. ఇంటికొచ్చేశాను కదా, ఫోన్ లిఫ్ట్ చేయడం ఎందుకని కట్ చేశాను. అయినా నా కోసం వెయిట్ చేయొద్దని నీకు చెప్పాను కదమ్మా. తినేసి నువ్వు పడుకోవాల్సిందే. పడుకున్న నిద్ర రాదురా. నా కొడుకు ఎప్పుడొస్తాడా అని దిగులే ఉంటుంది. పైగా ఒంటరిగా ఉంటాను కదా. కొడుకు రాగానే వాడికి అన్నం పెట్టి 4 మాటలు మాట్లాడితేనే నాకు తృప్తి. అది అమ్మగా నీ ప్రేమ అనుకో. మాకేమో డ్యూటీ టైం అంటూ ఏముండదు కదమ్మా. ఎప్పుడొస్తామో మళ్ళీ ఎప్పుడు వెళ్లాల్సి వస్తుందో మాకే తెలీదు. సరే సరేమ్మా, ఇప్పటికే లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. విక్రమ్, నీకో విషయం చెప్పాలరా. ఏంటమ్మా? ఏ విషయం? ఏం లేదురా, నీకు కొన్ని విషయాలు నచ్చకపోయినా కన్న తల్లిగా నీకు చెప్పాలి. నాకు తప్పదుగా. ఏంటో చెప్పమ్మా. ఏం లేదురా, నేను కిరణ్మేని కలిశాను. ఆగరా. ఎందుకురా కిరణ్మే పేరెత్తగానే అలా వెళ్ళిపోతున్నావు? నీకేమన్నా అయితే కన్న తల్లిగా చూసుకోటానికి నేనున్నాను. తనకెవరున్నారా చెప్పు. ఒంటరిదైపోయిందిరా. జనరల్గా ఒంటరిగా ఉండటమే ఒక నరకం. ఒంటరి ఆడపిల్ల సొసైటీలో బ్రతకాలంటే అది ఎంత కష్టమో తెలిసిందాన్నిరా. పైగా కిరణ్మయ్య ఒక లాయర్రా. పొద్దున లేచిన దగ్గర్నుంచి కోర్టులని, స్టేషన్లని, రౌడీలతో, రాజకీయ నాయకుల మధ్య ఉండాల్సొస్తుంది. వాళ్లతో తిరగాల్సుంటుంది. తిరగనివ్వమ్మా, ఇది జీవితం. తీయని సుఖాలుంటాయి, చేదు బాధలుంటాయి, మింగలేని బొగర్లుంటాయి, ముప్పు తెచ్చే ఉప్పులుంటాయి. జీవితంలో ఏం జరుగుతుందో ఏం జరగదో ఎవ్వరికీ తెలీదు. ఉన్న కాలం విలువైంది, అది తెలుసుకుంటేనే కదా జీవితంలో కొత్తదనం.
ఆ కొత్తదనం రుచి ఏంటో మీరిద్దరూ తెలుసుకోలేకపోతున్నారు. అందుకే దారులు వేరయ్యాయి. కిరణ్మయి ఈరోజు బాధల్లో ఉండటానికి మనం కూడా ఒక కారణం విక్రమ్. సరే అమ్మా, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఒకసారి కిరణ్మయిని కలిసి సారీ చెప్పరా, అప్పుడైనా తన మనసు శాంతిస్తుందేమో. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను తన్ని చూడ్డానికే ఇష్టం ఉండదు, అలాంటిది నేను సారీ చెప్పడం ఏంటి? తను ఏం పాపం చేసిందిరా? పంతాలు పట్టింపులకు వెళ్లి జీవితం మొత్తం నాశనం చేసుకోవటం కరెక్ట్ కాదురా. భార్య తప్పు చేయలేదు, భర్త తప్పు చేయలేదు. కేవలం పంతాలు పట్టింపులకి పోయి 25 కలవని కుటుంబాల్ని చూశాను. వాళ్ల మూర్ఖత్వం వల్ల చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ల పిల్లలే పెళ్ళేడుకొచ్చారు, అయినా కలవలేదు. కేవలం ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోక ఈగోని అడ్డుగోడగా పెట్టుకోవటమే కారణం. విక్రమ్, మిమ్మల్ని చూస్తుంటే నాకు కోపం రావటం లేదురా, జాలితో బాధేస్తుంది. తనని చూస్తే కోపం కాదమ్మా, తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడలేను, అది నా ప్రాబ్లం. అందుకే నేను దూరంగా ఉంటున్నాను. కరెక్టే విక్రమ్, ఈ టైంలోనే నువ్వు నీ ఈగోని పక్కకి పెట్టి సారీ చెప్తే కనీసం తను సంతోషపడుతుంది కదా. తన కోసం ఒకరున్నారని హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. నా కోసం సారీ చెప్పు నాన్నా. నా వల్ల కాదమ్మా. రేయ్, డ్యూటీ కోసం ఎన్ని వదులుకున్నావురా? చిన్నప్పట్నుంచి ఆ పోలీస్ జాబ్ కోసమని ఫ్రెండ్స్కి దూరంగా ఉన్నావు. ట్రైనింగ్ అప్పుడు సంతోషంగా ఉండటమే మర్చిపోయావు. డ్యూటీలో జాయిన్ అయ్యాక దగ్గర రిలేషన్ పెళ్లిళ్ళకు కూడా రాలేకపోయావు. తర్వాత ఆ కేసులు ఈ కేసులు అంటూ తిరిగావే తప్ప నీ లైఫ్లో సంతోషాన్ని చూసావారా? ఎప్పుడో గాని నీ జీవితంలో నేను చూస్తుండగా సంతోషం వచ్చిందిరా. ఆ సంతోషాన్ని కూడా పోలీస్ జాబ్ దూరం చేస్తే నాకెంత బాధగా ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి సారీ చెప్పరా. తర్వాత తను ఒప్పుకుంటుందో ఒప్పుకోదో తర్వాత సంగతి. ఈ కన్న తల్లి కోసం ఒక్కసారి సారీ చెప్పరా. అమ్మా, నేను చేసింది తప్పో ఒప్పో అవన్నీ పక్కన పెడతాను. నేను సారీ చెప్తే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. ఇట్స్ ఓకే, నీకోసం చెప్తాను. చాలరా, నాకీ సంతోషం చాలు. ఆ బ్యాగ్ ఏంట్రా? ఏంటి అలా కంగారు పడుతున్నావు? ఏం లేదు నాన్న. ఆ బ్యాగులో ఏముందిరా? డబ్బు నాన్న. డబ్బా ఎక్కడిదిరా? చిత్రకారులు వాడి టెన్షన్ ఏమో గానీ మీ టెన్షన్ ఎక్కువైపోయింది. కాస్త వాడిని రిలాక్స్ అవనివ్వండి. అమ్మా, ఈ డబ్బుని ఇంట్లోనే పెడతాను. ఎంత నానా? ₹1,00,00,000.